కుప్పలాగా పోయండి. అలా బియ్యం కుప్పలాగా పోసాక ఆ బియ్యంలో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. ఒక గులాబీ పువ్వు కూడా ఉంచండి. కొన్ని రూపాయి నాణేలు, కనీసం 11 రూపాయి నాణేలు ఆ బియ్యంలో ఉంచండి. ఇప్పుడు ఏం చేయాలంటే 2 చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి. ఆ 2 చిన్న మట్టి ప్రమిదలకు చక్కగా కుంకుమ బొట్లు అలంకరించుకోవాలి. రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో ఉన్న బియ్యంలో మొదటి చిన్న మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ మొదటి చిన్న మట్టి ప్రమిదలో 3 యాలకులు, 3 లవంగాలు, 1 గుప్పెడు రాళ్ళ ఉప్పు పోయాలి. అలా పోసిన తర్వాత ఆ మొదటి చిన్న మట్టి ప్రమిదలో రెండవ చిన్న మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ రెండవ చిన్న మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఆ ఒత్తులు వెలిగించాలి. దీన్నే